హాయ్ అండి. ఇది నా నౌకరీ ప్రొఫైల్. సో నేను ఎగ్జాక్ట్గా లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను నా ప్రొఫైల్ని నౌకరీలో. 16th అప్లోడ్ చేశాను నేను. 16th అప్లోడ్ చేస్తే చూడండి ఎంత రియాక్షన్స్ వచ్చినాయో. నేను రెజ్యూమ్ వచ్చేసరికి ఐటామ్ మీద పెట్టాను, ఐటీఓఎం. ప్రీవియస్ నాది ఐటీఎస్ఎం ఎక్స్పీరియన్స్. సో దానికి ఐటామ్ మీద పెట్టాను నేను. సో ఐటామ్ కాంబినేషన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ప్యూర్లో ఇప్పుడు నేను ఐటామ్ మీద పెట్టాను. సో ఇక్కడ లాస్ట్ 90 days అంటే మనం పెట్టి 1 week అయినా లాస్ట్ 90 days మెట్రిక్స్ చూపిస్తుంది ఇది. సో లాస్ట్ 1 week నుంచి 5333 సెర్చ్ అపీరెన్స్ వచ్చినాయి. 259 రిక్రూటర్ యాక్షన్స్ వచ్చినాయి. అంటే ఏంటి, మార్కెట్లో సర్వీస్ నవ్కి ఎంత డిమాండ్ ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సర్వీస్ నవ్ కాదు, ముఖ్యంగా ఐటీఓఎంకి. సో ఇక్కడ 259 రిక్రూటర్ యాక్షన్స్ వచ్చాయి. అంటే ఏంటి, ప్రొఫైల్ ఓపెన్ చేయడం కానీ, రెజ్యూమ్ డౌన్లోడ్ చేయడం కానీ, డైరెక్ట్ మెసేజ్ చేయడం కానీ, ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, వీళ్ళందరూ రిక్రూటర్ యాక్షన్స్ నుంచి మనకి ఇట్లా వచ్చిన రిక్వెస్ట్లు కానీ ఏవైనా కానీ. సో ఇది వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్. అంటే నా ప్రొఫైల్ రిక్రూటర్స్కి చాలా విజిబుల్గా ఉందని. ఇక్కడ టాప్ సెర్చ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఐటమ్ వచ్చేసరికి ఐటీఓఎం 250 times బాగా సెర్చ్ చేశారు. సర్వీస్ నౌ డెవలపర్ ఐటీఎస్ఎం 215 చేశారు. సర్వీస్ నౌ 193 చేశారు. సిఎండిబి 175 చేశారు. ఐటీఎస్ఎం 172 చేశారు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఐటీఎస్ఎం కన్నా ఐటీఓఎం మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి దీనికి. ప్యాకేజీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీఎస్ఎం మీద 4 yearsకి మీకు 10 lakh ప్యాకేజ్ ఉంటే హైక్ మహా అయితే ఒక 30%, 40%, 50% హైక్ ఇస్తారు. అంటే 15 lakhs అవుతుంది. కానీ ఐటీఓఎంలో మాత్రం 100% నుంచి 150-200% కూడా 2% కూడా హైక్స్ ఇస్తున్నారండి. అంత డిమాండ్ ఉంది. ఒక 1 month టైం పడుతుంది. 1 month ఎక్కువ బాగా ఫోకస్ చేస్తే మనకు ఐటమ్ ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. సో ఐటమ్లో మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది సిఎండిబి మీద, డిస్కవరీ మీద, మిడ్ సర్వర్ మీద. వీటన్నిటికీ హార్ట్ వచ్చేసరికి మిడ్ సర్వర్ లేకపోతే డిస్కవరీ లేదు, మనకి ఐటమ్ లేదు. సో సిఎండిబి అనేది మనకి ఈ డేటా మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఈ మిడ్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ పర్పస్కి. సో డిస్కవరీ కనెక్ట్ అవ్వాలన్నా, ఈవెంట్ మేనేజ్మెంట్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనకి మిడ్ సర్వర్ కంపల్సరీగా అవసరం. 1 monthలో మనం నేర్చేసుకోవచ్చండి. ఈ ఐటీఓఎం మనకి ఐటీఎస్ఎం మీద నాలెడ్జ్ ఉంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్. మీకు డౌట్స్ ఉంటే మీకు ఈ కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, నేను ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.